ఉచిత పోషకాహారం, విలువలు గల మధ్యాహ్న భోజనం మరియు అల్పాహారం, మనోవికాసాభివృద్ధికై సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు నిర్వహించబడును. కంప్యూటర్ విద్య, మ్యాథ్స్, సైన్స్ ప్రయోగశాలలు మరియు గ్రంథాలయ సౌకర్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం. 10వ తరగతి విద్యార్థులకు గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు, ప్రైమరీ స్కూల్ వారి ఉపాధ్యాయ సిబ్బంది మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులు మరి ఏఐపిసి చైర్మన్ గారు, తర్వాత మన స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అందరికి కూడా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటని చాలా ఉధృతంగా ఉద్యమంగా కొనసాగుతున్న తరుణంలో మన మండల పరిషత్ విద్యాధికారి సౌజన్యంతో మనకి ఈరోజు మన కళాజాతర కూడా ఏర్పాటు చేశారు. వారు కూడా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన బడి పిల్లలందరూ కూడా మన పాఠశాలలో చేరాలి, ఎన్రోల్మెంట్ పెంచాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యని మరి అన్ని సౌకర్యాలని మరి కల్పిస్తున్న తరుణంలో మరి విద్యను బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో అందరూ కూడా భాగస్వాములై మరి పాఠశాలని బాగా స్ట్రెంత్తో నిండుగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించాలి. వాళ్ళ తల్లిదండ్రులు మరి ప్రైవేటు పాఠశాల కంటే మిన్నగా మరి మంచి సౌకర్యాలతో, మంచి నాణ్యమైన విద్యని, మంచి ఫలితాలతో మన పాఠశాల ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా పాఠశాలలో చేర్పించి మరి పాఠశాలలో పూర్తి ఎన్రోల్మెంట్ని మన దగ్గర ఎటువంటి పిల్లవాడు కూడా మరి బయట ఉండరాదని, మరి ప్రైవేట్ పాఠశాల కంటే మనది నాణ్యమైన విద్య కాబట్టి మన పాఠశాల చేరాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భాన్ని మరి అందరం కూడా మరి ఉధృతంగా ఒక ఉద్యమంలాగా కొనసాగిస్తే ఎన్రోల్మెంట్ 100% పెరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయని మీ అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఉపాధ్యాయులు కూడా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం కూడా మంచి సౌకర్యాలు ఇస్తుంది. అన్ని సౌకర్యాలని మనం అందిపుచ్చుకొని తల్లిదండ్రులకి ఆర్థిక భారం లేకుండా ప్రైవేట్ పాఠశాల కంటే మంచి ఫలితాలు వస్తున్నాయి, ఇంకా వస్తాయని కూడా మేము కష్టపడి పనిచేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గౌరవనీయులైన మరి గ్రామ పెద్దలకి, ఎస్ఎంసి చైర్మన్ గారికి, వివో గారికి, అదేవిధంగా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వీరబాబు సార్కి, అదేవిధంగా చింతండ మరి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న విజయలక్ష్మి మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గ్రామంలో పిల్లలందరినీ మన పాఠశాలలో చేర్పించాలి. ప్రభుత్వము అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి, వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి అనేకమైన మంచి కార్యక్రమాలు తీసుకుంది. వాటిలో మొదటగా ఉచిత పాఠ్య పుస్తకాలు అందిస్తుంది, రెండవది ఉచిత నోట్ పుస్తకాలు అందిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి 9 రకాలైనటువంటి కిట్టు పిల్లగాళ్ళకి అందించడం జరుగుతుంది. ఏదైతే ప్రైవేట్ పాఠశాలలోకి పంపించి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఆ డబ్బుల్ని పిల్లల పేరు మీద బ్యాంకులు వేసుకుంటే అవి కొంత 18 సంవత్సరాలు వచ్చే వాళ్ళకి డబల్ త్రిబుల్ అవుతాయి. కాబట్టి నిష్ణాతులైన, మంచి విలువలు కలిగిన, క్వాలిఫికేషన్ కలిగిన ఉపాధ్యాయులు మన టీచర్స్ మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు. ప్రభుత్వ పాఠశాలకి పంపిద్దామి, మన ఊరు ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేసుకుందాం. మన ఊరు మనది, పాఠశాల మనది, పిల్లలు మనవారు, సార్లు మాస్టర్లు కూడా మనవారు కనుక మనందరం కూడా కలిసి ఈ యొక్క మరి కార్యక్రమాన్ని మరి అద్భుతంగా మరి ఘనంగా మనం చేసి ప్రతి బడి ఈడు పిల్లలందరినీ ఈ యొక్క ఊరిలో డ్రాప్ అవుట్స్ ఎవ్వరూ లేకుండా, ఒక్కళ్ళు కూడా పాఠశాలకు మేము పోవటలేదు అనకుండా అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆ యొక్క పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని, గ్రామాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా వ్యయ ప్రయాస కోర్చి ఈ కళాజాతను ఏర్పాటు చేసి మరి ఖర్చు అనకుండా
బడియుడు పిల్లలందరినీ మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనే ఉద్దేశము ఎంఈఓ గారు మంచి ఆలోచనతోటి ఈ యొక్క కళాజాత ఆటోని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన యొక్క మండల విద్యాధికారి గారికి మన నుంచి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు డిజిటల్ మరియు కృత్రిమ మేధస్సు ద్వారా విద్యార్థులు సాధించే అంశం అనుభవజ్ఞులైన టీచర్లచే విద్యా బోధన, విశాలమైన తరగతి పాఠ్య పుస్తకాలు, ఉచిత నోటు బుక్కులు, 2 జతల యూనిఫామ్, ఉచిత పోషాహారం, విలువ భోజనం, ఉపాహారం, మనోవికాసాభివృద్ధికై సాంస్కృతిక కార్యక్రమం, డిజిటల్ మరియు కృత్రిమ మేధస్సు ద్వారా విద్యా బోధన, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు జాతీయ మెరిట్ నేలకొండపల్లి మండల విద్యార్థిని విద్యార్థులారా, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అత్యున్నత సదుపాయాలతో మంచి విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిద్దాం. తద్వారా మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం. రండి, ప్రభుత్వ పాఠశాలలో చేరండి, చేర్పించండి. ఇట్లు మండల విద్యాశాఖ, నేలకొండపల్లి. అనుభవజ్ఞులైన టీచర్లచే విద్యా బోధన, విశాలమైన తరగతి గదులలో ప్రశాంత వాతావరణంలో విద్యా బోధన, ప్రత్యేక తరగతులతో పాటు వ్యక్తిగత శ్రద్ధ, మంగాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి అశోకరాణి గారు మాట్లాడుతూ, ప్రతి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని ఈ సందర్భంగా కోరారు. మరి ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల యొక్క అన్ని రంగాల అభివృద్ధికి దోహదం చేస్తుందని, అన్ని రకాల సౌకర్యాలు ఈనాటి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తుందని, త్వరలో మరి విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ఉచితంగానే అందించబోతుంది. కాబట్టి మరి అల్పాహారాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి మరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం, మన ఊరు బడులను మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా చిన్నతండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ, బడియుడు పిల్లలందరూ కూడా బడిలోనే చేర్పించేలాగా చూడాలని ప్రజలను కోరారు. అందులో ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలందరినీ చేర్పించాలని, ప్రైవేటు బడులు వద్దు, ప్రభుత్వ బడి ముద్దు అని చెప్తూ మరి ఈ చిన్నతండాలో ఉన్నటువంటి ఈ బడిని బాగు చేసుకుందాం. దీనికి గాను సర్పంచ్ గారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలని అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి మండల విద్యాశాఖ అధికారి చలపతిరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. అవకాశం అనుభవజ్ఞులైన టీచర్లచే విద్యా బోధన, విశాలమైన తరగతి గదులలో ప్రశాంత వాతావరణంలో విద్యా బోధన, ప్రత్యేక తరగతులతో పాటు వ్యక్తిగత శ్రద్ధ, పూర్వ ప్రాథమిక విద్య అందుబాటులో కలదు. ఉచిత పాఠ్య పుస్తకాలు,